ఆలరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న రవి ఎమ్మెల్యే ఇంట్లోని 3వ ఫ్లోర్ లో ఉరివేసుకుని చనిపోయాడు. రవి ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులు చేస్తుంటాడు. అంతేకాదు ఇంట్లో పనిచేస్తూ పై అంతస్తులోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్యతో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. ఆలరి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న రవి ఎమ్మెల్యే ఇంట్లోని 3వ ఫ్లోర్ లో ఉరివేసుకుని చనిపోయాడు. రవి ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులు చేస్తుంటాడు. అంతేకాదు ఇంట్లో పనిచేస్తూ పై అంతస్తులోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్యతో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాసం యాదగిరిగుట్టలో ఉన్నటువంటి నివాసంలో ఆయన దగ్గర ఇంట్లో పనిచేసేటువంటి ఓ వ్యక్తి రాత్రి అనుమానాస్పద మృతి చెందిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి సంబంధించినటువంటి గంధమల్ల రవి అనే వ్యక్తి బీర్ల ఐలయ్య ఇంట్లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఇంట్లో రవి అనే వ్యక్తి ఇంట్లో పనిచేస్తూ ఏదైతే బీర్ల ఐలయ్య ఇంటికి సంబంధించినటువంటి 3rd ఫ్లోర్ లో ఆయన నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఫ్యామిలీ పరంగా కొంత రవికి సంబంధించినటువంటి ఫ్యామిలీ పరంగా కూడా కొంత గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉందనేది కూడా స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటు కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రవి ఆత్మహత్యకు పాల్పడ్డా అంటూ కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే బీర్ల ఐలయ్య ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి రాత్రి 12 గంటల సమయంలో పై అంతస్తులోకి 3వ అంతస్తులోకి వెళ్లడం జరిగింది. 2 గంటలైనా కూడా కిందికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వెళ్లి చూడగా అతను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత రవిని డెడ్ బాడీని అక్కడి నుంచి నేరుగా సైదాపురంకి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆసుపత్రికి కూడా తీసుకొచ్చినట్టుగా కూడా బంధువులు చెప్తున్నారు. అసలు ఆ ఆత్మహత్యకు గల కారణం ఏంటి, ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, రాత్రికి రాత్రే ఆ డెడ్ బాడీని ఆ గ్రామానికి తీసుకెళ్లడం ఏంటి, అక్కడి నుంచి హాస్పిటల్కి ఎందుకు తరలించారు, అసలు కారణం ఏంటి, దానిపైన విచారణ చేపట్టాలనేది మాత్రం ఇటు బంధువులు మాత్రం కోరుతున్న పరిస్థితి ఉంది. ఇటు రవికి సంబంధించి భార్యతో పాటు 2 కూతుర్లు కూడా ఉన్నారు. అతను ఆర్థికంగా మరి ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా, లేదంటే ఫ్యామిలీ పరంగా గొడవలు జరుగుతున్నాయి అనేది మాత్రం చెప్తున్నప్పటికీ దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి రవి మృతికి కారణం ఎవరు, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయంలో విచారణ చేయాలనేది అయితే బంధువులు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే బీర్ల ఐలయ్య సొంత గ్రామం కూడా అదే సైదాపురం కావడం, అదే గ్రామానికి సంబంధించినటువంటి రవి కూడా అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయన ఇంట్లోనే సహాయకునిగా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా అతను పనిచేస్తున్నాడు. బీర్ల ఐలయ్య ఇంట్లోనే పనిచేస్తూ అక్కడే యాదగిరిగుట్టలోనే నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ రాత్రి ఏం జరిగింది అనే విషయం పైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పోలీసులు కూడా దీనిపైన వివరాలు అడిగితే మాత్రం పోలీసులు కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం అసలు ఏంటి అనే విషయంలో కూడా పోలీసుల వద్ద సరైన సమాచారం లేదంటున్నారు. వాళ్ళు కూడా దీనిపైన కేసు నమోదు అయితే చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే జానయ్య, ఇప్పుడు పోలీసులు కేసుని ఏ రకంగా నమోదు చేసుకున్నారు? అంటే ఇది ఆత్మహత్యగా విచారిస్తున్నారా, లేదంటే ఇంకా అనుమానాస్పద మృతిగా విచారిస్తున్నారా?
సునీత, ఈ రవి ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి విషయం రాత్రి 2 గంటల తర్వాతనే తెలిసిన నేపథ్యంలో బంధువులు మాత్రం అనుమానాస్పదంగానే కేసు అయితే నమోదు చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ విప్పు బీర్లాయిలకు సంబంధించినటువంటి ఇంట్లో రవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం పైన అసలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కొంతమంది చెప్తుండగా, అసలు ఉరి వేసుకుంటే దానిపైన అంటే ఉరికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉండాలి, అలాంటివి లేవు అనేది మాత్రం బంధువులు చెప్తున్న సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద కేసుగా నమోదు చేయాలనేది బంధువులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలీసులు 2 కోణాలు ఆత్మహత్య అలాగే అనుమాన మృతి కింద కేసులు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. 2 కోణాల్లో రవి మృతికి సంబంధించి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విషయం ఒకవైపు, మరోవైపు ఎలా మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే విషయంలో పైన కూడా అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే జానయ్య, ఇప్పుడు రవి సూసైడ్ చేసుకోకంటే ముందుగా ఎవరికైనా ఫోన్ కాల్స్ ఏమైనా చేశారా? అంటే లేదంటే గత 2-3 రోజుల నుంచి ఆయన ఏమైనా విచారంగా ఉన్నారా? అండ్ ఆ సూసైడ్ చేసుకుంటున్న టైంలో ఎమ్మెల్యే ఇంట్లో ఎవరున్నారు? కొద్ది రోజుల క్రితం అంటే 1 నెల రోజుల క్రితం భార్య భర్తలు ఎవరైతే రవి ఉన్నారో అతని భార్యకు ఇద్దరు కూడా గొడవ పెట్టుకున్నట్టుగా కూడా స్థానికంగా అక్కడ ఉండేటువంటి కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా కూడా గొడవలు జరుగుతున్నాయి అనే విషయం పైన కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ మరో విషయం ఏంటంటే ఆర్థిక పరంగా కూడా కొంత బ్యాంకు లోన్ కు సంబంధించి కూడా భార్య భర్తలు ఇద్దరి మధ్య కూడా ఈ గొడవ కారణమైంది అనేది మరికొందరు చెప్తున్నారు. అసలు ఇద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది అనే విషయం పైన కూడా ఇటు బంధువులు అయితే దీన్ని కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం బంధువులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టాలనేది వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ రవి ఈ గత కొన్ని రోజులుగా కూడా కొంత అంటే అతను భార్యతోటి గొడవ పెట్టుకున్న తర్వాత కూడా అతను కొంత ఇబ్బందులకు పడుతున్నట్టుగా కూడా కనపడుతున్నట్టు అక్కడ స్థానికులు కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో అతను రెగ్యులర్ గా రాత్రి 12 తర్వాత తను ఉండేటువంటి 3rd ఫ్లోర్ కు వెళ్తాడు, తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. కానీ రాత్రి మాత్రం 12 గంటల ముందు వెళ్ళడం జరిగింది. తర్వాత 2 అయినా కూడా కిందికి రాకపోవడం తోటి అనుమానం వచ్చి వెళ్లి చూడగా అతను ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అప్పటికే చనిపోయినట్టుగా నిర్ధారించుకొని అతన్ని మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది అనేది కూడా అక్కడ రాత్రి ఎవరైతే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నవారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జానయ్య, ఇప్పుడు ఈ ఆత్మహత్య ఎమ్మెల్యే ఇంట్లో జరిగింది కాబట్టి ఇది రాజకీయంగా దుష్ప్రభావాలు చూపించే అవకాశాలున్నాయా? ఇప్పటికే రాజకీయంగా కూడా కొంత ఇటు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు అసలు ఆ రవి మృతికి కారకులు ఎవరు అనే విషయంలో సమగ్ర విచారణ చేపట్టాలనేది వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రవి ఫ్యామిలీ తోటి గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు కాబట్టి దీనిపైన ఏదైనా ఇతర విషయాలు ఉన్నాయనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది అనేది ఇతర పార్టీలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇటు ఎమ్మెల్యే బీర్లాయిలే పైన కూడా కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపైన మాత్రం పోలీసులు దీనిపైన ఎలాంటి అంటే వాళ్ళు పోలీసులను అడిగితే మాత్రం ఎలాంటి సమాచారం చెప్పడం లేదు. కానీ రాజకీయంగా మాత్రం బీర్లాయిలే పైన మాత్రం కొంత అయితే జోరుగా సోషల్ మీడియా వేదికగా మాత్రం ప్రచారం సాగుతుంది. కానీ అది అందులో వాస్తవం ఎంత అనే విషయం పైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదనేది కూడా మరోవైపు చెప్పొచ్చు. ఈ రవి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించి డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లడం పట్లనే పలు అనుమానాలు ఉన్నాయి. అసలు అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు చేసుకుంటాడు అనే విషయంలో కూడా బంధువులు డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం రవికి లేదు.
కానీ ఏదో కారణంతో అతన్ని చంపారా లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి అసలు విషయాలు బయటికి తీసుకురావాలనేది కూడా బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి రాజకీయంగా కూడా బీర్లా పైన జరుగుతున్నటువంటి ప్రచారానికి పోలీసులు ఎలాంటి సమాధానం ఇస్తారనేది మాత్రం కొద్దిసేపటి తర్వాత పోలీసులు దీనిపైన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అసలు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా మర్డర్ చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే విషయం పైన కూడా పోలీసులు కొంత వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. సునీత, రైట్ జానయ్య, థ్యాంక్ యూ. కానీ నువ్వు చేసిన